మొబైల్ ఫోన్ల వాడకం సోషల్ మీడియా వల్ల మనిషి జీవితంలో వ్యక్తిగతం అంటూ లేకుండా పోయింది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వాడకం వల్ల చాలా మంది జీవితాల్లో పర్సనల్ లైఫ్ అంటూ లేకుండా పోయింది. తమ జీవితాల్లో జరిగే ప్రతి దాన్ని నెట్టింట పెట్టి రచ్చ చేసుకుంటున్నారు. ఇక సోషల్ మీడియా వల్ల జీవితాలు నాశనం కావడం మాత్రమే కాక వైవాహిక బంధాలు కూడా చిక్కుల్లో పడుతున్నాయి. చాలా మంది విడాకులకు మొబైల్ వినియోగం సోషల్ మీడియా కారణమవుతున్నారంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఈ క్రమంలో ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన యాపిల్ ఫోన్ తన కాపురం కూల్చింది అంటూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. యాపిల్ కంపెనీ మీద 53 కోట్ల రూపాయలు దావా వేశాడు. ఐఫోన్ వాడకం వల్ల తన కాపురం కూలిపోయిందంటూ లండన్ కు చెందిన ఓ వ్యక్తి యాపిల్ కంపెనీ మీద కోట్ల రూపాయలకు దావా వేశాడు. అసలు ఏం జరిగిందంటే లండన్ కు చెందిన ఓ వ్యాపారవేత్త యాపిల్ ఐమాక్ లో వేశ్యలతో చాట్ చేశాడు. తర్వాత వాటిని డిలీట్ చేశాడు. అయినా సరే కొన్నాళ్లకు ఆ మెసేజ్లు అతడి భార్య కంట పడ్డాయి. అవే అతడి కొంప ముంచాయి. భర్త చేసే పనుల గురించి తెలుసుకున్న ఆ మహిళ అతడికి విడాకులిచ్చింది. సదరు వ్యాపారవేత్త తన భార్యకు తెలియకుండా వేశ్యలతో ఫోన్లోనే రాసలీల కొనసాగించాడు. ఇక ఆ వ్యవహారం బయటపడకుండా ఉండేందుకు మెసేజ్లన్నీ డిలీట్ చేశాడు. అయితే ఇదంతా ఎలా జరిగిందంటే ఇదే యాపిల్ ఐడిని తన ఐమాక్ లోను ఉపయోగించాడు. దీంతో ఐఫోన్ లో మెసేజ్లు డిలీట్ చేసిన ఐమాక్ లో మాత్రం అలాగే ఉండిపోతాయి. అదే అతడి కుంప ముంచింది. ఐఫోన్ లో డిలీట్ చేసిన మెసేజ్లు ఐమాక్ లో కూడా కనిపించాయి. ఒకరోజు అతడి భార్య ఆ మెసేజ్లను చూసేసింది. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భార్య భర్తతో గొడవ పడింది. ఇక భర్తతో తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధమై చివరికి విడాకుల దరఖాస్తు చేసింది. కోర్టు విడాకులు మంజూరు చేయడంతో వారిద్దరూ విడిపోయారు. ఇంతవరకు ఓకే, మరి వారు విడిపోవడానికి ఫోన్ కి సంబంధం ఏంటి అంటారా? అయితే తన కాపురం ఇలా కూలిపోవడానికి కారణం యాపిల్ సంస్థ అని ఆ వ్యాపారవేత్త అనుమానించాడు. దాంతో ఆ కంపెనీపై దావా వేశాడు. ఫోన్లో మెసేజ్లు డిలీట్ చేశామంటే అవి పూర్తిగా డిలీట్ అయిపోవాలి కదా. అంతేకాని లింక్ చేసిన అన్ని పరికరాల్లో ఆ మెసేజ్లు ఉండిపోతాయనే విషయాన్ని యాపిల్ సంస్థ యూజర్లకు స్పష్టంగా తెలియచేయలేదు అని ఆరోపించాడు. ఒక్క డివైస్ లోనే మెసేజ్లు డిలీట్ అవుతాయని చెబితే యూజర్లు జాగ్రత్తగా ఉంటారు కదా, ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు కదా అని పేర్కొన్నాడు. కానీ యాపిల్ కంపెనీ ఈ విషయాలను కస్టమర్లకు తెలపలేదని, దాని వల్లే తాను డిలీట్ చేసిన మెసేజ్లు వేరే డివైస్ లో తన భార్యకు పంపించి అవి తన విడాకులకు కారణమైందని వాపోయాడు. దీనంతటికీ కారణం కేవలం యాపిల్ ఫోనేనని భావించాడు. ఇక యాపిల్ నిర్లక్ష్యం వల్ల తాను 5 మిలియన్ పౌండ్లంటే ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 53 కోట్లు నష్టపోయినట్లు వెల్లడించాడు. తన భార్య మెసేజ్ చూడటం వల్లే విడాకులు ఇచ్చిందని పేర్కొన్న ఆ వ్యక్తి ఇందుకు గాను యాపిల్ సంస్థ తనకు 53 కోట్లు చెల్లించాలని కోర్టులో దావా వేశాడు. ఈ పిటిషన్ ను కోర్టు త్వరలోనే విచారణ జరపనుంది. మరి తీర్పు ఏమిస్తుందో వేచి చూడాల్సిందే.